హలో అండి. రేపు శివరాత్రి సందర్భంగా జరుగుతున్న ఏర్పాట్లండి ఇవి. ఇప్పటికిప్పుడు అంటే ఇప్పుడు కాదులేండి, గత వారం రోజులుగా చేసిన ఏర్పాట్లండి ఇవి. ఇంతకు ముందు లేవు. వాష్రూమ్స్ అవి కట్టారు, బట్టలు మార్చుకోవడానికి అదిని. ఇవి ఈ వారం రోజుల్లో కట్టినవండి. చాలా ఫాస్ట్గా కట్టారు. శివరాత్రి అంటే శివపార్వతుల కళ్యాణ మహోత్సవం రోజు అన్నమాట. శివరాత్రి రోజున సాయంత్రం 6 గంటల నుంచి నెక్స్ట్ డే అంటే 27వ తారీఖు మార్నింగ్ 6 వరకు శివునికి అభిషేకం చేస్తే చాలా మంచిదటండి. 11 సార్లు చేయాలని చెప్తున్నారు. నాకు అంతగా తెలీదు, మా ఇంట్లో చెప్తున్నారు. శివరాత్రి రోజున రాత్రి 12 గంటలకి లింగోద్భవం జరిగిన రోజుగా చెప్తారండి. కాబట్టి ఆ టైంలో అభిషేకం చేస్తే చాలా మంచిదంట. మీకు అవకాశం ఉంటే తప్పకుండా చేయండి. ఎందుకంటే మీ అకౌంట్లోకి కొంచెం పుణ్యం క్రెడిట్ అవుతుంది కదా. కొంచెం కాదు, చాలానే అవుతుంది. అందులో మాకు కూడా కొంచెం ఇవ్వండి, ఓకేనా అండి? చూడండి ఎంత బాగా చేశారు ఏర్పాట్లు. ఇవే కాదండి, ఇంకా చాలా ఉన్నాయి. పుష్కర్ ఘాట్ దగ్గర అది చాలా బాగా చేశారు. ఇక్కడ కంటే అక్కడ ఇంకా బాగుంటుంది. నేను మీకు లిమిటెడ్గా చూపిస్తున్నాను. ఇవి మాత్రమే కాదండి, చాలా భారీగానే చేశారు ఏర్పాట్లు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. వచ్చే భక్తులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏమేమి ఏర్పాట్లు చేయాలి అవన్నీ చేశారండి. పుష్కర్ ఘాట్కి వెళ్ళాలండి, ఇంకా వెళ్ళలేదు. మళ్ళీ రేపు మనకి అవకాశం ఉండదు, చాలా హడావుడిగా ఉంటుంది. అసలు కాలు పెట్టే పరిస్థితి కూడా ఉండదు, అంత జనం వస్తారు ఎక్కడెక్కడి నుంచో, చుట్టుపక్కల గ్రామాల నుంచి. అదిని రేపు ఈ టైంకి ఇలా ఉండదండి, చాలా హడావుడిగా ఉంటుంది.